ఏపీ భవిష్యత్తుకు కీలకంగా మారిన ఢిల్లీ టూర్ మరియు ఆ పర్యటనలో సాధించిన భారీ విజయం గురించి. అయితే రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లు, పెండింగ్లో ఉన్న పథకాలు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల కొరత, ఈ అన్నిటి మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటన కేవలం రాజకీయ పర్యటన కాదు, రాష్ట్రానికి నిధులు తీసుకురావాలనే స్పష్టమైన లక్ష్యంతో చేసిన ప్రయాణం. ఇక ఢిల్లీ చేరుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలతో చంద్రబాబు వరుసగా భేటీలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొన్న పరిస్థితులను స్పష్టంగా వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు, ఆరోగ్య రంగం, సంక్షేమ పథకాలు ఎలా ప్రభావితమయ్యాయో కేంద్రానికి వివరించారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే పథకాలపై కేంద్ర సహకారం ఎంత అవసరమో నొక్కి చెప్పారు. ఇక ఈ చర్చల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి 19,065 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇది రాష్ట్రానికి పెద్ద ఊరటనిచ్చే అంశం. ప్రత్యేకంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పథకాల అమలుకు ఈ నిధులు ఉపయోగపడబోతున్నాయి. ఈ నిధులు పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే పథకాల కోసం, ప్రభుత్వ ఆసుపత్రుల సదుపాయాల మెరుగుదలకు, ఆరోగ్య బీమా ప్రయోజనాల విస్తరణకు వినియోగించబోతున్నారు. అయితే ఈ 19,065 కోట్లు కేవలం ఒక సంఖ్య కాదు, రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉన్న నిధులు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు బలోపేతం, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవల నాణ్యత పెరుగుతుంది. పేద కుటుంబాలకు ఖరీదైన వైద్య చికిత్స భారం తగ్గుతుంది. అత్యవసర చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా తగ్గుతుంది. ఇది ఆరోగ్య రంగంలో ఒక పెద్ద ముందడుగు. ఇక దీనివల్ల సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా లభించే లాభాలు కూడా ఉన్నాయి. చిన్న జబ్బుల నుంచి పెద్ద ఆపరేషన్ల వరకు వైద్య ఖర్చులకు ప్రభుత్వమే భరించే అవకాశం. పేద కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక భారం వల్ల చికిత్స వాయిదా వేసే పరిస్థితి కూడా ఉండదు. మహిళలు, వృద్ధులు, పిల్లలకు మరింత భద్రత కలిగిన అవకాశం కూడా ఉంది. మరి రాజకీయంగా కూడా ఈ ఢిల్లీ టూర్ను ఒక కీలక విజయంగా చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నిధుల అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించడం రాష్ట్రానికి ఒక బలమైన సంకేతం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో చర్చలు జరిపి నిధులు సాధించడంలో చంద్రబాబు విజయం సాధించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఇతర అభివృద్ధి పథకాలకి కూడా మార్గం సుగమం చేసే అవకాశం ఉంటుంది.